దాంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు తమ అక్కస్సును వెళ్లగక్కుతూ టీమిండియాపై విమర్శలు చేశారు. ఒకే చోట ఉండి ఆడటం వల్ల దుబాయ్ పిచ్లు భారత్కు అనుకూలంగా మారాయి అనేది వారి విమర్శ. ఈ క్రమంలో ఆసీస్తో మ్యాచ్ అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించాడు. కొందరికి ఇదే పనిగా ఉందని, సమాజంలో వారు ఎదిగేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని తెలిపాడు. దుబాయ్ మాకు తటస్థ వేదిక, టోర్నీలో ఇతర జట్ల మాదిరిగానే మాకు కొత్తే. చివరిగా ఇక్కడ మేము ఎప్పుడు ఆడాము అనేది గుర్తులేదు. మేము ఈ ట్రోఫీలో మొదటి నుంచి ప్లానింగ్ ప్రకారం ఆడాం. తుది జట్టు కూర్పులోనూ 2 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ను తీసుకోవాలని అనుకున్నాం. అందుకు తగినట్లుగానే ముందుకు సాగాం. నాణ్యమైన బౌలింగ్ అటాక్తో బరిలోకి దిగాం. అయినా మాకు దుబాయ్ పిచ్ అడ్వాంటేజ్ అని ఎలా చెప్పగలరు? మేము ఇక్కడేమీ ప్రాక్టీస్ చేయలేదు. ఐసీసీ అకాడమీలో సాధన చేశాం. అక్కడికి దుబాయ్ మైదానంలోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. కొందరు ఎప్పుడూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటారు, ఎందుకంటే వారు ఎదగాలిగా అని గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లను కోల్పోయిన తర్వాత గంభీర్తో పాటు టీమిండియా మేనేజ్మెంట్పై విమర్శలు వచ్చాయి. జట్టు ఎంపికలో చాలా లోపాలు ఉన్నాయి అంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇలాంటి విమర్శలే వచ్చాయి. అయితే తాను వీటిని అస్సలు పట్టించుకోనని, 140 కోట్ల మంది భారతీయులకు తాను నిజాయితీపరుడిగా ఉంటే